2016లో ముద్రగడ పద్మనాభ గారి పిలుపు మేరకు రాష్ట్రంలో నలుమూలల నుంచి పార్టీలకు అతీతంగా ముద్రగడ పద్మనాభ మీటింగ్కి హాజరయ్యడం తెలిసిన సంగతే. ఆ సంఘటనలో ఎవరో కొంతమంది తెలియని దుష్టశక్తులు రత్నాచల్ ఎక్స్ప్రెస్ని కొన్ని బోగీలు తగలబెట్టడం జరిగింది. దాని నిమిత్తం అప్పుడు ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంలో ముద్రగడ పద్మనాభంతో సహా పలువురు కాపు సంఘ నాయకుల మీద కేసులు పెట్టడం జరిగింది. ఈ కేసులకి ఆయన 2-3 సంవత్సరాలు తిరగటం, కోర్టు చుట్టూ తిరగడం జరిగింది. ముద్రగడ పద్మనాభం గారు ఆ తెలుగుదేశం ప్రభుత్వంలో కాపులకి 5% రిజర్వేషను ఇవ్వాలని కోరుతూ ఆయన పిలుపు మేరకు లక్షలాది మంది జనం రావటం జరిగింది. రావటం జరిగిన తర్వాత ఆ సాయంత్రం వేళల్లో రత్నాచల్ ఎక్స్ప్రెస్ అటు రావటం, అందులోంచి కొంతమంది దుండగులు దానిని నిప్పు పట్టి పెట్టడం జరిగింది. దాన్ని బాధ్యత చేసి కాపు నాయకులు చాలామంది అరెస్ట్ చేయడం జరిగింది. దరిమిల 2019లో జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైల్వే కోర్టు తీర్పు కేసు కొట్టేయడం కూడా జరిగింది. పూర్తిగా విచారణ చేసిన తర్వాత ముద్రగడ పద్మనాభం కాపు నాయకులు ఎవరు ఈ నిందితులు కాదని చేయటం జరిగింది. ఈ రెడ్ బుక్ పరిపాలన వచ్చిన తర్వాత ఆనాడు ముద్రగడ పద్మనాభం ఇంట్లోకి వెళ్ళి భార్యల్ని, బిడ్డల్ని, ఒక వికలాంగుడు కొడుకైన ఆయన కూడా ఈడ్చుకుంటూ పోతూ పచ్చి బూతులు తిడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఈ కాపు నాయకులకు జరగడం జరిగింది. గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే రంగా మరణించడం జరిగింది. ఈ విధంగా ఈ కేసుని మళ్ళీ జీవో ఇచ్చి రీఓపెన్ చేయమని చెప్పడం జరిగింది నిన్న వార్తలో. ఈ రకంగా కాపు నాయకుల పేరు చెప్పి కాపు నాయకులతోటి ఓట్లు వేయించుకుని, కాపు నాయకులు అంటే ఇప్పుడు జనసేన వేశారంటే 1 కోటి మంది కాపుల్లో 70-80 లక్షలు మన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి గురించి చూసే ఓట్లు వేశారు. ఈ 1 కోటి మంది కాపులు జోలికి వస్తే కోట్లు బద్దలవుతాయని గ్రహించి ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వంలో మరి జనసేన నాయకులు ఇచ్చారో చెప్పారో తెలియదు, కానీ మళ్ళీ ఈరోజు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతున్న సమయంలో కేసు ఉపసంహరించుకున్నామని జీవో రిలీజ్ చేశారు. ఈ జీవో రిలీజ్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్కి కూడా తెలియకుండా వాళ్ళని ఏ పరిస్థితిలో కూడా ప్రభుత్వం ఏం జరుగుతుందో కూడా డిప్యూటీ సీఎంకి తెలియకుండా కూటమి ప్రభుత్వం జరుగుతుందన్న విషయాన్ని ఇప్పుడు తేటతెల్లమైంది. కాబట్టి కాపు నాయకులంతా ఒక ఏకతాటి మీద ఉండాలని, లేకపోతే ఈ తెలుగుదేశం ప్రభుత్వం రంగాన్ని మనం పోగొట్టుకున్నట్టే ఇతర నాయకులను కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి ఇది బుద్ధి గట్టిగా చెప్పాలని కాపునాడుగా, ఉండి నియోజకవర్గ కాపునాడుగా చెప్తూ చేస్తున్నాను. జై కాపునాడు.